Gurubhyo Namaha. Today class is matrices. Class number 5. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మనం మ్యాట్రిసెస్ని ఎలా యాడ్ చేయాలి, ఎలా మల్టిప్లై చేయాలి, ఆ మల్టిప్లికేషన్ మీద చాలా ఎగ్జాంపుల్ చూసాం. టుడే అన్వర్డ్స్ సమ్ ప్రాబ్లమ్స్ ఆన్ multiplication of matrices, addition of matrices, subtraction of matrices. Okay, now I am going to explaining problem number 1. What is first problem? This one. Find the trace of the matrix A. The matrix A is given. What is given? A is equal to 0 to minus 1 by 2, 0 minus 1 to minus 1 by 2 to 1. First of all, what is meaning of the trace? Trace means the sum of the principal diagonal elements. That means the sum of the principal diagonal elements. This is called trace. అంటే ప్రజెంటేషన్ స్కిల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ప్రాబ్లమ్స్ని పొడి పొడిగా చేసేయకుండా స్టెప్ వైజ్ చక్కగా రాయాలి. వాట్ ఈస్ గివెన్? గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. బై ది డెఫినేషన్ ఆఫ్ ట్రేస్, ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది డయాగనల్ ఎలిమెంట్స్ దట్ ఈక్వల్ టు 0 ప్లస్ మైనస్ 1 ప్లస్ 1. We get the value 0. Trace of this matrix is 0. సొల్యూషన్ నేను ఇక్కడ బోర్డు మీద రాసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, గివెన్ ద మ్యాట్రిక్స్, గివెన్ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఈజ్ 3/3. ఓకే, బై ద డెఫినేషన్ ఆఫ్ ట్రేస్, ట్రేస్ ఈజ్ డినోటెడ్ బై TRACE or TR at A is equal to sum of the principal diagonal elements that equal to sum of the principal diagonal elements that equal to 0 plus minus 1 plus 1. By simplification we get 0 minus 1 plus 1, minus 1 plus 1 cancel, we get the value 0. This is the trace of given any square matrix. ట్రేస్ అనేది మనకి స్క్వేర్ మ్యాట్రిసెస్లో మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది, రెక్టాంగులర్ మ్యాట్రిక్స్లో ఎగ్జిస్ట్ అవ్వదు. ఓన్లీ ఎగ్జిస్ట్ ఇన్ స్క్వేర్ మ్యాట్రిసెస్. సో ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్ నెంబర్ 2. ఓకే, ద సెకండ్ ప్రాబ్లమ్. 2 matrices are given. A is equal to B is equal to, and also one condition is given. A plus B minus C is equal to 0. To find the matrix C. This is C is unknown matrix. A and B are given. Okay, what is the solution? The solution is, first of all, what is given? Given A is equal to 1 2 3 4, B is equal to 2 3 4 5. Okay, and what is next condition? Give, and also and A plus B minus C is equal to 0. A is given, B is given. First adding these two, we get one matrix. That matrix is C. That is equal to A plus B is equal to C. Therefore C is equal to A plus B. అంటే మనకి ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, బి మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఒక కండిషన్ ఇచ్చాడు, A plus B minus C is equal to 0 అని. ఆ C వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అప్పుడు ఇచ్చినటువంటి మ్యాట్రిక్సెస్ ఏంటి మనకి? A, B. వాట్ ఈస్ ది కండిషన్? A plus B minus C is equal to 0. By solving this one, A plus B is equal to C, I want C. C is equal to A plus B. What is the new matrix? The required matrix C is obtained from addition of these two matrices. Therefore C is equal to, what is A? 1 2 3 4 plus B is equal to 2 3 4 5. Adding these two, what are the condition? రెండు మ్యాట్రిసెస్ని మనం యాడ్ చేయాలంటే కనుక 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఒకటి, హ్యావ్ ది సేమ్ ఆర్డర్, 2/2 matrix, 2/2 matrix. Next, second one, adding corresponding elements. That means 1 plus 2, 2 plus 3, 3 plus 4, 4 plus 5. ఈ విధంగా ఎడిషన్ చేయాలన్నమాట. ఓకే, బై సింప్లిఫికేషన్ 1 plus 2, 2 plus 3, 3 plus 4, 4 plus 5. ఇక్కడ మనం ఒక వర్డ్ యూజ్ చేసాం, కరస్పాండింగ్. కరస్పాండింగ్ అంటే కనుక ఈ ఎలిమెంట్ని ఈ ఎలిమెంట్కే యాడ్ చేయాలి. అంటే ఇందులో ఉన్నటువంటి A11ని ఇందులో ఉన్నటువంటి B11కి యాడ్ చేయాలి. మన ఇష్టం వచ్చినట్టు యాడ్ చేస్తే కూడా దీనికి ఇలాగా అది ఫాలో అవుతూ మనం యాడ్ చేయాలన్నమాట. అలాగే చేశాను నేను బై సింప్లిఫికేషన్ 3 5 7 9, విచ్ ఈస్ ది రిక్వైర్డ్ మ్యాట్రిక్స్. దిస్ ఈస్ ది అన్నోన్ మ్యాట్రిక్స్. ద అన్నోన్ మ్యాట్రిక్స్ C ఈజ్ ఈక్వల్ టు 3 5 7 9. దిస్ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఈజ్ 2/2. సో ఈ విధంగా మనకి మ్యాట్రిసెస్ ఇచ్చి ఒక అన్నోన్ వాల్యూ ఒక ఈక్వేషన్లో పెడితే కనుక దాని నుంచి మీరు Cని సాల్వ్ చేయాలి. C ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B. అంటే C మ్యాట్రిక్స్ ఎలా వస్తుందంటే కనుక ఆ ఇచ్చినటువంటి 2 మ్యాట్రిక్స్ని యాడ్ చేస్తే కనుక మనకి we get the C matrix. So in this class, second problem is over. Next I am going to explaining problem number 3. Okay, the third problem is, if A is equal to 1 2 3, 3 2 1, B is equal to 3 2 1, 1 2 3, then find 3B minus 2A.
మనం ఆల్రెడీ ఎర్లియర్ క్లాసెస్లో చెప్పుకున్నాం, ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ చెప్పుకున్నాం, సబ్ట్రాక్షన్ ఆఫ్ మ్యాట్రిసెస్ చెప్పుకున్నాం, స్కేలార్ మల్టిప్లికేషన్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది మ్యాట్రిసెస్. ఈ 4 కాన్సెప్ట్స్ మీద మనం ఇప్పుడు మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేస్తున్నామట. ఒక 10 or 15 ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తే కనుక, ఇవన్నీ గ్రిప్ ఉంటే కనుక మనం ఎస్ఏలోకి వెళ్ళేటప్పటికి ఇవే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ తప్పులు చేస్తే అక్కడ కూడా తప్పులు వస్తాయి. ఇక్కడ పెర్ఫెక్షన్గా ఉంటే కనుక ఎస్ఏలో మనం ఈజీగా చేసుకుని వెళ్ళొచ్చు అన్నమాట. ఓకే, ఫస్ట్ వాడు ఏం చేయమంటున్నాడు, 3b minus 2a. And that means first of all, what is solution? Solution given a is equal to 1, 2, 3, 3, 2, 1. What is the order? 2 rows, 3 columns. So the given matrix order is 2 by 3. Next, order is most important. What is b? 3, 2, 1, 1, 2, 3. So the same order, 2 by 3, 2 rows and 3 columns. First find the 3b. 3b means this is scalar multiplication. 3 into what is b? 3, 2, 1, 1, 2, 3. That equal to scalar multiplication means a number multiplying with matrix. That is called scalar multiplication. మన డెఫినేషన్లో చెప్పుకున్నాం, ఒక మ్యాట్రిక్స్ని ఒక నెంబర్ పెట్టి మల్టిప్లై చేస్తున్నాం. వీ గెట్ 9, 3 into 3 9. అంటే ఈ 3ని ఎవ్రీ ఎలిమెంట్ చేత మల్టిప్లై చేయాలి. 9, 6, 3, 3, 6, 9. That equal to 3 into 3 9, 6, 3, 3, 6, 9. So this is also order 2 by 3. This is the value of 3b. 3b is equal to this one. Next, to calculate 2a. What is 2a? This is also scalar multiplication. 2 into what is a? A is equal to 1, 2, 3, 3, 2, 1. That equal to multiplying with scalar 2. We get 2, 4, 6, 6, 4, 2. This is also order 2 by 3. So we get the values 3b and 2a. Now calculate 3b minus 2a. అప్పుడు ఈ రెండు మ్యాట్రిసెస్ నుంచి సబ్ట్రాక్ట్ చేయమంటాడు. Now 3b minus 2a is equal to, what is 3b? 3b is equal to this one, 963, 963, next 369 minus what is 2a? 2a is equal to 246, 642. Subtracting these two. అంటే స్టెప్ టు స్టెప్ మీరు చేసుకుని వెళ్ళి చక్కగా కాన్సన్ట్రేషన్ పే చేసి ప్లస్లో మైనస్లో తప్పులు లేకుండా చేస్తే కనుక ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేయొచ్చు, ఫుల్ మార్క్స్ పడడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంతేగాని వితౌట్ కాన్సన్ట్రేషన్ పే చేసి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు చేస్తే కనుక అక్కడ తప్పులు వచ్చేస్తాయి అన్నమాట. 3b minus 2a ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ క్యాలిక్యులేట్ 3b. ఎస్, ఇట్ ఈస్ ఏ స్కేలార్ మల్టిప్లికేషన్. వీ గెట్ దిస్ వన్. నెక్స్ట్ 2a. 2a is equal to 2 into this one matrix. This is also scalar multiplication. We get the 3b and 2a. Now calculate 3b minus 2a. 3b minus 2a is equal to, this is 3b minus this is 2a. That equal to 9 minus 2. Order same గా ఉన్నాయి. 2 by 3 order, 2 by 3 order. Corresponding elements మనం subtract చేయొచ్చు. That equal to 9 minus 2, 9 minus 2, 6 minus 4, 6 minus 4, 3 minus 6, 3 minus 6, 3 minus 6, 3 minus 6, 6 minus 4, 6 minus 4, 9 minus 2. Okay, by simplification we get 7, 2, minus 3, minus 3, 2, 7. So this is also order 2 by 3. So the value of 3b minus 2a is equal to this one. సో ఈ విధంగా మనం వాడు ఏ విధంగా ఇచ్చినా సరే ఇందులో పెద్ద లాజిక్స్ ప్లే చేయవలసిన అవసరమే ఉండదు. చక్కగా వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటో స్టడీ చేయండి. దాన్ని బట్టి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, స్టెప్ టు స్టెప్ మీరు వెళ్ళారనుకోండి ప్రాబ్లం చాలా సింపుల్గా వస్తుంది, స్ట్రెస్ లేకుండా మనం చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఈ విధంగా చేయాలన్నమాట ప్రాబ్లం. ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లం నెంబర్ 3 ఈజ్ completed. Next I am going to explaining problem number 4. Okay, the fourth problem says that if two matrices are equal, by the hypothesis, మనకి hypothesis లో ఇచ్చాడు 2 matrices ని ఈక్వల్ చేసాడు. If this matrix is equal to this matrix, then find x, y, z. What is the definition of equality of matrices? If any 2 matrices are equal, what is the condition? Order is same. So this is 2 by 2 order, this is 2 by 2 order. Okay, order is same. And the next condition is corresponding elements are equal. That means x minus 3 is equal to 5. X is equal to, we get the value. అలా కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఎప్పుడైతే మనం ఈక్వల్ చేసామో అప్పుడు మనకు కావాల్సినటువంటి ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ వచ్చేస్తుంది. ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5, 2y minus 8 is equal to 2, z plus 2 is equal to minus 2, 6 is equal to a minus 4.
సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూస్ ఏమున్నాయి, ఎక్స్, వై, జెడ్ అండ్ ఆల్సో ఏ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దిస్ ఈస్ ది ప్రాబ్లం. అంటే ఇన్ దిస్ ప్రాబ్లం 2 matrices are equal to find the unknown values. That is the problem. Okay, given these 2 are equal, according to the condition of equality of matrices, the corresponding elements are equal. That means x minus 3 is equal to 5. So x minus 3 is equal to 5. What is the value of x? 5 plus 3, that equal to x. We get the x value. Next, 2y minus 8 is equal to 2. That means by the definition of equality matrices, corresponding elements are equal. 2y minus 8 is equal to 2. 2y is equal to 8 plus 2. Y is equal to 10 by 2. Y is equal to 5. So we get the values. X is equal to 8. Y is equal to 5. Next, z. So z plus 2 is equal to minus 2. Z plus 2 is equal to minus 2. Z is equal to minus 2 minus 2. Z is equal to minus 4. Next, final value, 6 is equal to a minus 4. 6 is equal to a minus 4. So 6 plus 4 is equal to a. Therefore a is equal to 10. We get the all 4 values according to the given condition. ఈ ప్రాబ్లంలో మనకి మ్యాట్రిసెస్ రెండింటిని ఈక్వల్ చేశాడు. ఎప్పుడైతే 2 మ్యాట్రిసెస్ ఈక్వల్గా ఉన్నాయో దీని యొక్క ఆర్డర్ 2/2, దీని యొక్క ఆర్డర్ కూడా 2/2. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ నేను ఈక్వల్ చేశాను. ఎప్పుడైతే మనం కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఈక్వల్ చేసామో మనకు కావాల్సిన వాల్యూస్ అన్నీ కూడా వచ్చేసినాయి. యూ గెట్ ది రిక్వైర్డ్ వాల్యూస్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8, వై ఈజ్ ఈక్వల్ టు 5, జెడ్ ఈజ్ ఈక్వల్ టు -4, ఏ ఈజ్ ఈక్వల్ టు 10. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఇలా చేయాలి. ఇక్కడ ప్లస్లో మైనస్లో తప్పులు రాయకూడదు. ఈ -3 పక్కలతో కొంతమంది మైనస్ రాస్తారు. అలాగే 2y minus 8 ఈజ్ ఈక్వల్ టు 2, 2 plus 8, ఈ -8 ఈ పక్కకి వెళ్తే ప్లస్. అంటే ట్రాన్స్పోజ్ జరిగినప్పుడు మైనస్లో ప్లస్లో జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే డివిజన్లో మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు కూడా ప్రొడక్ట్లో అంటే డివిజన్ అవుతుంది, డివిజన్ ఉంటే ప్రొడక్ట్ అవుతుంది. అది కేర్ఫుల్గా చూసుకుంటే కనుక అక్కడే మీరు రాంగ్ స్టెప్స్ వేస్తారన్నమాట చాలామంది. అక్కడ తప్పు వచ్చేస్తుంది. x plus 2 ఈజ్ ఈక్వల్ టు -2, 2 క్యాన్సిల్ చేసేస్తారు. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తారు. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అంటే నేను చాలా నెంబర్ ఆఫ్ పేపర్స్ అయ్యి కరెక్ట్ చేస్తాను కాబట్టి ఆ కరెక్ట్ చేసినటువంటి పేపర్స్లో ఎక్కువగా వచ్చి ఇటువంటి మిస్టేక్సే. సో అవన్నీ కూడా మీరు రాకుండా ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల ఇవన్నీ కూడా మనకి సొల్యూషన్స్ ఈజీగా చేసుకుంటే అవకాశం ఉంది. ఓకే, ఇన్ దిస్ క్లాస్ 4th ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్ నెంబర్ 5. 5th క్వశ్చన్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. a plus b ఈజ్ ఈక్వల్ టు 2, 3, 1, 6, -1, 5. a minus b is equal to 2, 1, -1, 0, -1, 3. Then find a comma b. ఈ ప్రాబ్లంలో సమ్మేషన్ ఆఫ్ 2 matrices అంటే 2 matrices ఎడిషన్ ఆఫ్ 2 matrices వాల్యూ ఇచ్చాడు. అంటే a ప్లస్ b ఈ మ్యాట్రిక్స్లో ఇంక్లూడ్ అయిపోయి ఉన్నాయన్నమాట. అలాగే సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 matrices అండ్ a మైనస్ b ఇందులో ఇంక్లూడ్ అయిపోయి ఉన్నాయి. ఎలా చేయాలి ఇవి? ఓకే, ఏముంది, వెరీ సింపుల్. a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనకి సపోజ్ ఇవి ఎలా ఉంటాయంటే ఈక్వేషన్స్, లీనియర్ ఈక్వేషన్స్ సాల్వ్ చేసేటప్పుడు ఎలాగైతే చేస్తామో అలాగే ఇక్కడ కూడా చేస్తాం అన్నమాట. a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ది గివెన్ మ్యాట్రిక్స్ 1, దిస్ మ్యాట్రిక్ 1, a మైనస్ బి ఈజ్ ఈక్వల్ దిస్ 1, 2, 1 + 2 చేస్తే a ప్లస్ బి, a మైనస్ బి, బి క్యాన్సిల్ అయిపోతుంది. నేను బోర్డు మీద చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూద్దరిగినప్పుడు. ఓకే, what is given? a plus b is equal to 1 matrix. This treat as 1. a minus b is equal to this matrix. This treat as, it is denoted by 2. 1 plus 2, 1ని 2ని యాడ్ చేద్దాం. అప్పుడు ఈ -b ప్లస్ b క్యాన్సిల్ అయిపోతుంది. వీ గెట్ a ప్లస్ a 2a. అదే చేసాను మాట ఇక్కడ. -b ప్లస్ b క్యాన్సిల్. వీ గెట్ a ప్లస్ a 2a. నేను LHSలో 2a మిగిలింది మరి. RHSలో చూద్దాం. సో దీన్ని యాడ్ చేయాలి. మనం 1 + 2 యాడ్ చేసామంటే LHSలో ఉన్నాయని ఓ పక్కన యాడ్ చేయాలి, RHSలో ఉన్నాయని ఓ పక్కన యాడ్ చేయాలి. RHSలో మ్యాట్రిసెస్ ఉన్నాయి, వాటి యొక్క నొటేషన్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. యాడ్ చేస్తే +b -b క్యాన్సిల్ అయిపోయి a ప్లస్ a 2a మిగిలింది. ఈ సింప్లిఫికేషన్ అయిపోయింది ఇక్కడ. RHSలోకి వద్దాం. ఓకే, దిస్ మ్యాట్రిక్స్ యాడింగ్ దీస్ 2 సేమ్ ఆర్డర్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు. 2 + 2, 3 + 1, 1 + -1, 6 + 0, -1 + -1, 5 + 3. ఎప్పుడైనా సరే మైనస్ వచ్చిందంటే కనుక పుట్ ది బ్రాకెట్. చూడండి ఇక్కడ నేను ఎలా రాశాను, 1 + -1 అని రాయలేదు, 1 + బ్రాకెట్ పెట్టి -1 అని రాసింది. ఎప్పుడు బ్రాకెట్ వచ్చినా సరే అలా రాయండి, ఒక్క తప్పు కూడా రాకుండా మనకి ముందుకు వెళ్ళొచ్చు అన్నమాట. ఎందుకంటే తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కింద తీసుకోవచ్చు అన్నమాట. సో 2 + 2 4, 3 + 1 4, 1 + ఇంటూ మైనస్ మైనస్, 1 - 1 0. నెక్స్ట్ 6 + 0 0, -1 + ఇంటూ -1 -1, -1 - 1 -2. సో 5 + 3 8. సో
2a is equal to this one. But I want to a only. 2a is equal to 4, 4, 0, 6 minus 2, 8. But I want a only. నాకు ఏ ఒకటే కావాలి. బై దీన్ని ఎలిమినేట్ చేసేద్దాం. అంటే డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ 2. దట్ ఈక్వల్ టు 2ని సైడ్ తీసుకెళ్తే 1/2 అవుతుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2, 4, 4, 0, 6 minus 2, 8. సో దీన్ని మీరు సింప్లిఫై చేయాలంటే కనుక చేసుకోవచ్చు, లేకపోతే ఇలా వదిలేయచ్చు. దట్ ఈక్వల్ టు 1/2 into 4, 2. 1/2 into 4, 2. 0 into 1/2, 0. 6 into 1/2, 3. Minus 2 into 1/2, minus 1. 8 into 1/2, 4. So we get the matrix A is equal to 2, 2, 0, 3, minus 1, 4. సో ఈ విధంగా చేయాలి. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. మనకి A+B ఇచ్చాడు ఒక మ్యాట్రిక్స్, A-B ఇచ్చాడు. అంటే A+Bలో 2 మ్యాట్రిక్స్ యాడ్ అయిపోయిన తర్వాత న్యూ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. అలాగే ఏని బీని సబ్ట్రాక్ట్ చేస్తే కనుక వీ గెట్ ది 1 మ్యాట్రిక్స్. దీని నుంచి విడివిడిగా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఏ వాల్యూ బి వాల్యూ సెపరేట్గా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి, ఒకసారి 1+2 చేస్తే కనుక మనకి ఈ విధంగా వచ్చింది. దీన్ని సింప్లిఫై చేస్తే కనుక ఏ వచ్చేసింది. ఇక్కడ చేసేటప్పుడు ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, ప్లస్లో మైనస్లో చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. సో మెనీ టైమ్స్ ఇలా చెప్తానే ఉంటాను నేను ప్రతిసారి కూడా. ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను అలాగా మీకు ఇంటిమేట్ చేస్తూనే ఉంటాను. కానీ దాన్ని మీరు ఒక్కసారి రికగ్నైజ్ చేసి గుర్తుపెట్టుకుని ఆ ప్లస్లో మైనస్లో వచ్చేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేస్తే కనుక ప్రాబ్లమ్స్ అన్ని చక్కగా ఒక్క మార్క్ కూడా పోకుండా మనం గెయిన్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో 2a ఈజ్ ఈక్వల్ టు ఏ ఈ పక్క వెళ్తే కనుక 1/2 అవుతుంది. మల్టిప్లికేషన్స్లో డివిజన్లో ఉంది కాబట్టి, ఇది మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఈ పక్క వెళ్తే డివైడ్ అవుతుంది. అలా కాకుండా ఏ ఈజ్ ఈక్వల్ టు 2 కింద రాసేస్తారు చాలామంది. అలాంటి మిస్టేక్స్ అన్నీ కూడా చేయకండి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు మీరు ఎలా వదిలేసినా పర్లేదు, 1/2 ఇంటూ దిస్ మ్యాట్రిక్స్. 2 పెట్టి డివైడ్ చేసుకుని వెళ్ళిపోయినాం అన్నింటికి. డివైడ్ చేయవలసిన అవసరం కూడా లేదు, ఇలాగైనా ఉంచేయచ్చు. ఇది మ్యాట్రిక్స్ ఫామ్ కూడా ఇలాగే ఉండొచ్చు. స్కేలర్ మ్యాట్రిక్స్ మాట ఇది. ఓకే, 1/2 ఇంటూ దిస్ 1. సో నేను 2 అన్నింటిలో డివైడ్ అవుతుంది కాబట్టి డివైడ్ చేస్తాను కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు దిస్ వాల్యూ. నెక్స్ట్ హౌ టు గెట్ బి. బీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? అప్పుడు ఇందాక నువ్వు 1+2 చేసినట్టుగానే 1-2 చేసావనుకోండి, A+B మైనస్ ఆఫ్ A-B. అప్పుడు మైనస్ మైనస్ ప్లస్ బి అయిపోతుంది, ఏలు క్యాన్సిల్ అయిపోతుంది. వీ గెట్ బి వాల్యూ. నేను బోర్డు మీద చేస్తాను, చూసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఇప్పుడు 1-2 చేద్దాం. 1 ఇలా ఇండికేట్ చేసుకున్నాం కదా, 2ని ఇలా ఇండికేట్ చేసుకున్నాం. 1-2. 1-2 ఇంప్లైస్ A+B మైనస్ ఆఫ్ A-B. సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి మైనస్ ఆఫ్ A+B మైనస్ ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇప్పుడు ఏ క్యాన్సిల్ అయిపోతుంది. వీ గెట్ ది వాల్యూ 2b. ఓకే, 2b వాల్యూ వస్తుంది మనకి. ఇక్కడ RHSలో చూద్దాం. సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు మటుకు చాలా కేర్ఫుల్గా ఉండాలి. చాలామంది మిస్టేక్ చేసి ఇక్కడే అవడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చేయటం మటుకు తప్పులు చేసేస్తారు. 100 మందికి 40 మంది తప్పులు చేస్తారు. ఇవి నా యొక్క ఎనాలిసిస్లోని 100 పేపర్స్ని కరెక్ట్ చేస్తే 40 పేపర్స్లో ప్లస్లో మైనస్లో మిస్టేక్స్ ఉంటాయి. చక్కగా 2 ఇక్కడ ఏం చేయాలి మనం, మైనస్. ఓకే, 2 - 2. నెక్స్ట్ 3 - 1. ఇక్కడికి వచ్చేటప్పటికి 1 మైనస్ ఆఫ్ -1 అని బ్రాకెట్ పెట్టి రాసుకోవాలి. ఒక స్టెప్ ఎక్స్ట్రా వేసుకున్నారనుకోండి మీకు మిస్టేక్స్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, 2 - 2, 3 - 1, 1 మైనస్ ఆఫ్ -1, 6 - 0, 6 మైనస్ ఆఫ్ -1, 6 - 0, -1 మైనస్ ఆఫ్ -1, 5 మైనస్ ఆఫ్ 3. ఓకే, సో వేసుకుంటే కనుక ఇది వాల్యూ. అప్పుడు మనకి ఇక్కడ బీబీ ఏ క్యాన్సిల్ అయిపోయింది కదా, వీ గెట్ 2b ఈజ్ ఈక్వల్ టు సింప్లిఫికేషన్ వీ గెట్ 0, 2. చూడండి ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే 1 + 1 2 దట్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ 6 - 0 6. నెక్స్ట్ -1 మైనస్ ఆఫ్ -1 + 1, -1 + 1 0. నెక్స్ట్ 5 - 3 2. So 2b value is equal to this one, but I want only b. By eliminating this 2, that equal to b is equal to 1/2 0 2 2 6 0 2. That equal to 1/2 into 0 0 1 1 3 0 1. So the matrix b is equal to this one. ఇందులో మనం ఏ ఫైండ్ అవుట్ చేసాం, బి ఫైండ్ అవుట్ చేసాం. ఇలాగ 2 మ్యాట్రిసెస్ సమ్మేషన్ సబ్ట్రాక్షన్లు ఇచ్చినప్పుడు సెపరేట్గా మ్యాట్రిసెస్ ఫైండ్ అవుట్ చేయమంటే వాటిని ఈక్వేషన్స్ కింద మీరు కన్సిడర్ చేసుకుని 1+2 ఒకసారి చేయాలి, 1 - 2 ఒకసారి చేయాలి. 1+2 చేస్తే వీ గెట్ ఏ, 1 - 2 చేస్తే వీ గెట్ బి.
సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ విధంగా చేయాలన్నమాట. ఓకే, ఇన్ దిస్ క్లాస్ 5th ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్ నెంబర్ 6. సిక్స్త్ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఎంసెట్లు ఈసెట్లు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. అయితే మనకి ఇక్కడ డిస్క్రిప్టివ్ టైప్ కాబట్టి ప్రజెంటేషన్ స్కిల్స్ తోటి నీట్గా అందంగా చేయాలి. అక్కడైతే కనుక ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి వెరిఫికేషన్ మెథడ్లో, షార్ట్ కట్ మెథడ్లో, సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేస్తే కనుక ఏదో మెథడ్ ఉపయోగించి చేస్తే కనుక 1 minute మనకి ఆన్సర్ చేయాలి కాబట్టి మనం అక్కడ చేసే పద్ధతులన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఇక్కడ డిస్క్రిప్టివ్లో ప్రతిదీ కూడా మనం చక్కగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుని అప్పుడు డిస్క్రిప్టివ్కి వెళ్ళాలి. చాలామంది ఏం చేస్తారంటే కనుక డిస్క్రిప్టివ్ మెథడ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ లేకుండా ఆబ్జెక్టివ్ టైప్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. దానివల్ల ఏంటంటే కొంతవరకే ఉంటుంది ఆ సబ్జెక్ట్. అది డిస్క్రిప్టివ్ లైవ్లో అన్ని ప్రాబ్లమ్స్ చక్కగా ప్రజెంటేషన్ స్కిల్స్తో చేసి అప్పుడు ఆబ్జెక్టివ్ బిట్ డీల్ చేసేటప్పుడు 1 minute చేయాలి కాబట్టి అది మీరు దాన్ని అప్పుడు ఏం చేస్తారంటే కనుక షార్ట్ కట్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్, వెరిఫికేషన్ మెథడ్, ఎనీ మెథడ్ ఏ మెథడ్ యూజ్ చేసినా మనకు ఆన్సర్ రావాలంతే. సో చూడండి ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్, కేఏ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్, దెన్ ఫైండ్ కే కామా ఏ కామా బి. ఇది ప్రాబ్లం. ఓకే, మనకి ఏ వాల్యూ ఇచ్చాడు, మ్యాట్రిక్స్ ఏ, కే టైమ్స్తో ఉన్నటువంటి ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, దెన్ ఫైండ్ ది వాల్యూ. ఓకే, వాట్ ఈజ్ సొల్యూషన్? ద సొల్యూషన్ ఈజ్ గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, 2, 3, -4. ఓకే, దిస్ ఈజ్ 2/2 స్క్వేర్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ కేఏ ఈజ్ ఈక్వల్ టు 0, 3a, 2b, 24. Okay, this is also 2/2 square matrix, but I want A. By eliminating this K, so A is equal to, this is 1, K is equal to this one. ఈ Kని ఎలిమినేట్ చేస్తున్నాను అంటే K ఈ సైడ్కి వెళ్తే కనుక 1/K, 0, 3a, 2b, 24. Okay, so A is equal to, by simplification, by scalar multiplication, 0 into 1/K, 0, 3a into 1/K, 3a/K, 2b into 1/K, 2b/K, 24 into 1/K, 24/K. This is new matrix A. This denoted by equation number 2. We observe that 1 and 2. What is the value? A is equal to this one, equation number 1. K is equal to this one, equation number 2. So these two matrices are equal because A is equal to this one, A is equal to this one, A. LHS లో A ఉంది, LHS లో A ఉంది. Both are equal. Now equating these two from 1 and 2, from 1 and 2 we get, what is A? 0, 2, 3, -4 is equal to 0, 3a/K, 2b/K, 24/K. ఓకే, ఇలా మనం చేసుకోవచ్చు అన్నమాట. అంటే K ఇచ్చాడు కాబట్టి దాని నుంచి Kని అబ్స్ట్రాక్ట్ చేశాను నేను. సో బై ఈక్వేటింగ్ దీస్ టూ, ఇవి రెండు సమానం అయినప్పుడు ఈ రెండు కూడా సమానం అవుతాయి. అంటే 2 matrices ఈక్వల్ అయినాయి. అకార్డింగ్ టు ది కండిషన్ ఆఫ్ ఈక్వాలిటీ ఆఫ్ matrices, they have the same size and the corresponding elements are equal. That means 0 is equal to 0, 2 is equal to 3a/K, 3 is equal to 2b/K, -4 is equal to 24/K. We get the equations. By solving that equations we get the K, A, B values. That is the problem. ఓకే, ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తున్నాం కాబట్టి ఇలా ఈక్వేల్ చేసుకుని వెళ్తే కనుక వాల్యూస్ వస్తే వాటిని ఎలా సాల్వ్ చేయాలో నేను ఇక్కడ రాసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫ్రమ్ 1 and 2 దీస్ 2 matrices are ఈక్వల్ కదా. ఆ విధంగా చేసుకున్న తర్వాత మరి అకార్డింగ్ టు ది కండిషన్ ఆఫ్ ఈక్వాలిటీ ఆఫ్ matrices, సో 0 is equal to 0, నో నీడ్. నెక్స్ట్ 2 is equal to 3a/K. దానికంటే ముందు మీరు ఏం చేస్తారంటే కనుక ఈ కరస్పాండింగ్ వాల్యూని ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేస్తే ఒక్క వాల్యూ వచ్చింది అనుకోండి, ఒక్క అన్నోన్ వాల్యూ వస్తే కనుక దాని నుంచి రిమైనింగ్ అన్నోన్ వాల్యూస్ అన్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో -4 is equal to 24/K, -4 is equal to 24/K. బై క్రాస్ మల్టిప్లికేషన్ -4K is equal to 24, K is equal to 24/-4. ఐ వాంట్ ఓన్లీ K. ఈ -4ని ఎలిమినేట్ చేసాను. సో K is equal to -6, ఒక వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ ఇంక రిమైనింగ్ వాల్యూస్ ఏబీలు కావాలి. నెక్స్ట్ కరస్పాండింగ్ వాల్యూ దీన్ని ఈక్వల్ చేద్దాం. కరస్పాండింగ్ వాల్యూస్ని ఈక్వల్ చేయాలి. ఇది A12, ఇది కూడా B12. అలాంటి వాటిని అవి కరస్పాండింగ్ వాల్యూస్ అన్నమాట. 11, 11, 12, 12, 21, 21 అలాంటి వాల్యూస్ని ఈక్వల్ చేయాలి. అందుకని 2 is equal to 3a/K, 2 is equal to 3a/K. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక A is equal to 2K/3 వచ్చింది. ఆల్రెడీ నేను K వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. ఆ వాల్యూ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే we get the A వాల్యూ. దట్ ఈక్వల్ టు A is equal to
2k by 3 that equal to 2 into minus 6 by 3 that equal to 2 times that equal to minus 4. So what is the value of a? Minus 4. What is the value of k? Minus 6. I want last value b. What is b? By equating these two elements ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే కనుక మనకి b వాల్యూ వస్తుంది. సో 3 ఈజ్ ఈక్వల్ టు 2b by k. By cross multiplication b is equal to 3k by 2. So b is equal to 3k by 2 that equal to 3 into what is k? Minus 6 by 2 that equal to 3 into 3 times that equal to minus 3. b is equal to minus 6. So we get the all values. k is equal to minus 6, a is equal to minus 4, b is equal to minus 9. సో ఆ ప్రాబ్లం డీల్ చేసేటప్పుడు మనకి కండిషన్స్ ఏ విధంగా ఇచ్చాడు, ఏ వాల్యూ ఇచ్చాడు, కేఏ వాల్యూ ఇచ్చాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే కనుక ది కేని ఎలిమినేట్ చేస్తే కనుక మనకి న్యూ మ్యాట్రిక్స్ ఫామ్ అవుతుంది. అప్పుడు ఇది ఏ, ఇది ఏ, ఇవి రెండు ఈక్వల్ అయినప్పుడు ఎల్హెచ్ఎస్ ఈక్వల్ అయినప్పుడు ఆర్హెచ్ఎస్ కూడా ఆటోమేటిక్గా ఈక్వల్ అవుతుంది. అప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే కనుక అక్కడి నుంచి మనకు వాల్యూస్ అన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు 1 by 1. ఓకే, ఈ విధంగా ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక అన్నోన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, నేను ఫస్ట్ 2ని 3a by kకి ఈక్వల్ చేశాను, ఏ వాల్యూ వచ్చింది. అలాగే 3ని 2b by kకి ఈక్వల్ చేశాను, b వాల్యూ వచ్చింది. అందుకని ఫస్టే మీరు ఇది చేసేయాలన్నమాట. చూసుకోవాలి, ఇక్కడ సెట్ చేయాలి. ఒక వాల్యూ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చూడాలి. -4 ఈజ్ ఈక్వల్ టు 24 by k. వెంటనే యూ గెట్ ది వాల్యూ k ఈజ్ ఈక్వల్ టు -6. ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట. ఎలా చేసినా పర్లేదు. సో ఈ k వాల్యూ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఏ వాల్యూ b వాల్యూ వచ్చేసింది. సో దిస్ ఈజ్ ది వర్కింగ్ ప్రాసెస్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లమ్ నెంబర్ 6 ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్ నెంబర్ 7. ఓకే, ఇన్ దిస్ క్లాస్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ లాస్ట్ ప్రాబ్లమ్. ఓకే, 7th one. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ అండ్ వెరీ స్కేలార్ డెఫినిషన్ మీద డిపెండ్ అయినటువంటి ప్రాబ్లమ్ అంటే ఇది. ఓకే, సో ఇఫ్ m ఇంటూ -3 4 దిస్ ఈజ్ విచ్ మ్యాట్రిక్స్? రో మ్యాట్రిక్స్ మల్టిప్లయింగ్ విత్ m. అంటే ఒక రో మ్యాట్రిక్స్ని స్కేలార్ మల్టిప్లికేషన్ కింద ఇచ్చాడన్నమాట ఇక్కడ. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో రో మ్యాట్రిక్స్ విత్ n మల్టిప్లయింగ్ విత్ స్కేలార్ n ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ఆల్సో రో మ్యాట్రిక్స్. అన్ని రో మ్యాట్రిక్స్లే ఉన్నాయి మనకి. అంటే దీని నుంచి మనం m వాల్యూ n వాల్యూ ఫైండ్ అవుట్ చేసి 3m + 7n వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఎంత వస్తుందో చూడాలి. ఓకే, వాట్ ఈస్ గివెన్? m ఇంటూ -3, 4 ప్లస్ n ఇంటూ 4, -3 ఈజ్ ఈక్వల్ టు 10, -11. సో రో మ్యాట్రిక్స్ ఒక రో ఉంది, 2 కాలమ్స్ ఉన్నాయి. 1/2, 1/2, 1/2. సో ఫస్ట్ ఏం చేయాలి, అసలు ఆ ప్రాబ్లం ఎలా డీల్ చేయాలి అనేది ఇంపార్టెంట్ అనమాట. నీకు స్కేలార్ మల్టిప్లికేషన్ మైండ్లో ఉందనుకోండి, మ్యాట్రిక్స్ ఎనీ మ్యాట్రిక్స్ మల్టిప్లయింగ్ విత్ స్కేలార్, దట్ ఈస్ స్కేలార్ మల్టిప్లికేషన్, దట్ ఈక్వల్ టు -3m 4m. దిస్ ఈజ్ మ్యాట్రిక్స్ ప్లస్ దీన్ని కూడా స్కేలార్ మల్టిప్లికేషన్ చేస్తాను. 4n - 3n ఈజ్ ఈక్వల్ టు 10, -10 ఆర్ 10 - 1. అంటే స్కేలార్ మల్టిప్లికేషన్ జరిగిన తర్వాత ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్, సో దీస్ టూ ఆర్ ఎడిషన్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్. అకార్డింగ్ టు ది కండిషన్స్ ఆఫ్ ఎడిషన్స్ ఆఫ్ మ్యాట్రిసెస్, ఆర్డర్స్ ఆర్ సేమ్. దిస్ ఈజ్ ఆర్డర్ ఈజ్ 1/2. దిస్ ఈజ్ ఆల్సో 1/2. బోత్ మ్యాట్రిసెస్ హ్యావింగ్ ది సేమ్ ఆర్డర్. సో యాడింగ్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్, అంటే ఈ ఎలిమెంట్ని ఈ ఎలిమెంట్ని యాడ్ చేయాలి, ఈ ఎలిమెంట్ని ఈ ఎలిమెంట్ని యాడ్ చేయాలి. -3m + 4m, -3m + 4n, one element. Next 4m - 3n, we get the 1/2 order matrix. This matrix is equal to 10, 10 - 1. This is also 1/2 matrix. ఓకే, మనకి ఇచ్చినటువంటిది చూసుకోవాలి. అక్కడ స్కేలార్ మల్టిప్లికేషన్ చేస్తే ఇలా జరిగింది. ఈ రెండు యాడ్ చేసేయచ్చు. అంటే యాడ్ చేయడానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా. ఆర్డర్ సమానంగా ఉంటేనే మాత్రం మనం యాడ్ చేయగలం. ఆర్డర్ కనుక సమానంగా ఈక్వల్గా లేకపోతే కనుక యాడ్ చేయలేం. సో ఆర్డర్ ఈక్వల్గానే ఉంది, 1/2, 1/2. ఓకే, సో అందుకు నేను కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేసుకున్నాను. వీ గెట్ ది న్యూ మ్యాట్రిక్స్. దట్ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఈజ్ ఆల్సో 1/2. సేమ్ అదే ఆర్డర్ ఉన్నటువంటి మ్యాట్రిక్స్ వస్తుందన్నమాట. ఇప్పుడు దీస్ టూ మ్యాట్రిసెస్ ఆర్ ఈక్వల్. అయితే ఈక్వాలిటీ కూడా కండిషన్స్ ఉన్నాయి. ఏంటో కండిషన్స్? ఆర్డర్ ఈజ్ సేమ్, 1/2 ఆర్డర్, దిస్ ఈజ్ ఆల్సో 1/2 ఆర్డర్. అప్పుడు మనం ఏం చేయొచ్చు? ఆర్డర్ సేమ్ ఉండాలి, కరస్పాండింగ్ యాంగిల్స్ని ఈక్వల్ చేసేయచ్చు. దీస్ టూ ఆర్ ఈక్వల్. ఓకే, దట్ ఈక్వల్ టు -3m + 4n ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, బై సింప్లిఫికేషన్ -3m
plus 4n minus 10 is equal to 0. This is equation number 1. Next, equating these two, 4m minus 3n is equal to minus 11. By simplification, 4m minus 3n plus 11 is equal to 0. This is equation number 2. By solving 1 and 2, we get the values m and n. That value substituting in this expression, we get the sum value. That value is the required value. So, ఎలా చేసాం చూడండి, స్కేలార్ మల్టిప్లికేషన్ చేసాం, మ్యాట్రిసెస్ని యాడ్ చేసాం, ఈక్వాలిటీ చేసాం, ఈక్వేషన్స్ వచ్చినాయి. ఆ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే కనుక మనం లీనియర్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం మీద మనకి మంచి గ్రిప్ ఉండాలి. అంటే ఎప్పుడు ఎక్స్ వైలోని ఈక్వేషన్లు ఉండవు, ఇప్పుడు ఎంఎన్లో ఈక్వేషన్ వచ్చినాయి. అయితే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అని ఒక లీనియర్ ఈక్వేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు స్ట్రైట్ లైన్స్లో వస్తుంది. ఇది ఇక్కడ కూడా అదే ఇక్కడ చెప్తున్నాను అనమాట. అంటే 2 లీనియర్ ఈక్వేషన్స్ ఎక్స్ వైల్లో ఇచ్చిన, ఎం వైల్లో ఇచ్చిన, ఎల్ఎంఎల్లో ఇచ్చిన, ఎనీ 2 వేరియబుల్స్లో ఇచ్చినప్పుడు ఆ 2 ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి మీరు. మనకి XY ఈక్వేషన్లో ఎలాగైతే ఉన్నాయో అలాగే MN ఈక్వేషన్లో 2 ఈక్వేషన్స్ వచ్చినాయి కదా. ఈ 2 ఈక్వేషన్స్ నేను ఇక్కడ రాశాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కనుక వీరిది మామూలు ఆల్జిబ్రిక్ మెథడ్లో సాల్వ్ చేయొచ్చు. నేను క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ చెప్తున్నాను అనమాట. ఆ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ చేస్తే కనుక ఈజీగా చేయొచ్చు మనకి. ఓకే చూడండి, ఫస్ట్ 4n మైనస్ 3n, ఇక్కడ mn1 అని రాసుకోండి. ఫస్ట్లో ఇక్కడ ఎప్పుడు కూడా ఏం రాయాలంటే కనుక n యొక్క కోఎఫిషియంట్ రాయండి, అంటే 4, n యొక్క కోఎఫిషియంట్ -3, నెక్స్ట్ దీని తర్వాత కాన్స్టెంట్ -10, నెక్స్ట్ కాన్స్టెంట్ 11, కాన్స్టెంట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడికి రాయాలి -3, m యొక్క కోఎఫిషియంట్ -3, నెక్స్ట్ ఇక్కడ m యొక్క కోఎఫిషియంట్ 4, నెక్స్ట్ ఇక్కడ రాసినవి మళ్ళీ రిపీట్ రాయాలి ఇక్కడ, అంటే 4 -3. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ ఎలా చేయాలంటే కనుక ఎలా రాసుకోవాలో చెప్పాను కదా. 4 × 11 -3 × -10 is equal to n by -10 × 4 -11 × -3 is equal to 1 by -3 × -3 -4 × 4. అంటే ఫస్ట్ ఇలా మల్టిప్లై చేసి మైనస్ ఇది మైనస్ ఇది మైనస్ ఇది సింప్లిఫికేషన్ చేయటమే. సో 44 - 30 ఇదంతా సింప్లిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం లేదు. నాకు ఇక్కడ 14 -7 -7, ఇందులో 7 టేబుల్ 2 టైమ్స్, ఇందులో 1 టైం, ఇందులో 1 టైం, అంటే m/2 n/-1 1/-1. ఈ రెండింటిని ఈక్వల్ చేయండి. m/2 ఈజ్ ఈక్వల్ టు 1/-1, m ఈజ్ ఈక్వల్ టు -2, n/-1 ఈజ్ ఈక్వల్ టు 1/-1, n ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఈ n సైడ్ తీసుకెళ్తే కానీ -1/-1 1, అంటే m వాల్యూస్ n వాల్యూస్ వచ్చేసినాయి. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి మనకి ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమన్నాడు, అంటే 3m + 7n. 3 × m అంటే -2 + 7 × n అంటే 1. బై సింప్లిఫికేషన్ we get 1. సో ద వాల్యూ ఆఫ్ దిస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఈ విధంగా చేయాలన్నమాట. ఓకే, ఇందులో మనం చేసింది ఏం లేదు. సార్ ఇదంతా మాకు కష్టంగా ఉందంటే కనుక స్ట్రైట్ లైన్స్లో కూడా ఇలాగే చేయవలసి వస్తుంది. అంటే ఆల్జిబ్రిక్ ఈక్వేషన్స్ని వీటిని సాల్వ్ చేయడానికి మీరు డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసుకోండి. ఈ ప్రాబ్లమ్స్లో ఇక్కడ మ్యాట్రిసెస్లో మీరు ఏ మెథడ్ అయినా చేసుకోవచ్చు. మీకు షార్ట్ కట్స్ ఏమైనా తెలిస్తే కనుక నాకు m వాల్యూ n వాల్యూ కావాలంతే. ఆ వాల్యూస్ తీసుకెళ్ళి ఇందులో వేస్తే కనుక వీ గెట్ ది వాల్యూ. సో ఏ ప్రాసెస్లో చేసినా పర్లేదు, ఐ వాంట్ కరెక్ట్ m వాల్యూస్ అండ్ m వాల్యూ అండ్ n వాల్యూ. Okay, so in this class 7 problems completed. Tomorrow remaining problems complete చేసుకుందాం. Okay, today class is over.